హలో పిల్లలు, మన మహాభారత కథల ప్రయాణానికి మళ్లీ స్వాగతం. ముందు ఎపిసోడ్లో మనం ఏమి నేర్చుకున్నామో గుర్తుందా? ఈ గొప్ప ఇతిహాసంలోని అద్భుతమైన వీరులను కలుసుకున్నాం కదా. జ్ఞానం మరియు సత్యానికి ప్రతీక అయిన యుధిష్ఠిరుడు, అత్యంత బలవంతుడు భీముడు, ధైర్యవంతమైన విలువిద్య వీరుడు అర్జునుడు, సున్నిత స్వభావం గల కవలలు నకులుడు మరియు సహదేవుడు, మరియు వారు బంధువులు దుర్యోధనుడి నాయకత్వంలో ఉన్న 100 మంది కౌరవులు. మనము దయగల భీష్మ పితామహుడిని, గొప్ప గురువు ద్రోణాచార్యుడిని మరియు పాండవులకు మార్గదర్శి అయిన శ్రీకృష్ణుడిని కూడా కలుసుకున్నాం. వారందరూ హస్తినాపురం అనే మహారాజ్యంలోని కురువంశానికి చెందినవారు. ఈరోజు వారి చిన్ననాటి కథ ఎలా ప్రారంభమైందో తెలుసుకుందాం. మరియు రాజభవనంలో అసూయ అనే భావం ఎలా మెల్లగా పెరిగిందో వినేద్దాం. చాలా కాలం క్రితం హస్తినాపురం అనే గొప్ప రాజభవనంలో ధృతరాష్ట్రుడు మరియు పాండుడు అనే 2 సోదరులు నివసించేవారు. ధృతరాష్ట్రుడు అంధుడు కావడంతో అతని తమ్ముడు పాండుడు రాజుగా అయ్యాడు. 2 సోదరులు ఒకరినొకరు ఎంతో ప్రేమించేవారు. అలా రాజ్యం చాలా సంవత్సరాలు శాంతితో కొనసాగింది. రాజు పాండుడికి 5 కుమారులు పాండవులు, ధృతరాష్ట్రుడికి 100 మంది కుమారులు కౌరవులు. వారిలో పెద్దవాడు దుర్యోధనుడు. రాజు పాండుడు మరణించిన తర్వాత ధృతరాష్ట్రుడు మళ్లీ రాజ్యాన్ని పాలించాడు. పాండవులు మరియు కౌరవులు భీష్మ పితామహుడి సంరక్షణలో కలిసి పెరిగారు. మొదట్లో వారందరూ కలిసి ఆడేవారు, నవ్వేవారు, సాధన చేసేవారు, కలిసి నేర్చుకునేవారు. కాని మెల్లగా రాజభవనంలో ఒక నీడ ప్రవేశించింది. అసూయ దుర్యోధనుడి హృదయంలో పెరగడం ప్రారంభమైంది. పాండవులను అందరూ ప్రశంసించడం అతనికి నచ్చలేదు. ప్రత్యేకంగా అర్జునుడు, విలువిద్యలో నిపుణుడు, శ్రీకృష్ణుడికి ఎంతో ప్రియమైన స్నేహితుడు. ద్రోణాచార్యుడి శిక్షణలో అందరూ యుద్ధకళలు నేర్చుకున్నారు. అర్జునుడు గురువు ద్రోణాచార్యుడికి అత్యంత ఇష్టమైన శిష్యుడయ్యాడు. దాంతో దుర్యోధనుడి కోపం మరింత పెరిగిపోయింది. ఒకరోజు ప్రజల ముందు జరిగిన ప్రదర్శనలో భీముడు మరియు దుర్యోధనుడు గదలతో భీకరంగా పోరాడారు. ప్రజలు భీముడికి చప్పట్లు కొట్టారు. అది చూసి దుర్యోధనుడి అసూయ మరింత మండిపోయింది. పాండవులు ఎప్పుడూ ధర్మాన్ననుసరించినప్పటికీ దుర్యోధనుడి మనసు గర్వం మరియు ద్వేషంతో నిండిపోయింది. అతని ఇలా అనుకున్నాడు, పాండవులు హస్తినాపురాన్ని పాలించడానికి నేను ఎప్పుడూ అనుమతించను. భీష్ముడు మరియు విదురుడు తరచూ చెప్పేవారు, పిల్లలు, అసూయ శాంతిని నాశనం చేస్తుంది. పంచుకోవడం నేర్చుకోండి, క్షమించండి, ఒకరినొకరు ప్రేమించండి. కాని దుర్యోధనుడు వినలేదు. అలా ఒకప్పుడు నవ్వులతో నిండిన రాజభవనం మెల్లగా కోపం మరియు పోటీతో నిండిపోయింది. మహాభారత మహాయుద్ధానికి విత్తనాలు ఆ రోజే నాటబడ్డాయి. నీతి: పిల్లలు, ఇతరులపై అసూయపడకండి, పాండవుల్లా మంచి మార్గంలో నడవండి. మా వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని అందమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.